వెల్కమ్ టు పూరాలోకల్. భారతదేశాన్ని చెడుగా చిత్రీకరించేందుకు ఎందరో ప్రయత్నిస్తుంటారు. ఈ దేశం పేదరికం గురించి, మురికి వాడల గురించి కొందరు పని కట్టుకుని మరీ ప్రయత్నిస్తుంటారు. విదేశాల్లో ఉండేవారే కాదు, ఇక్కడ వారు కూడా ఈ దేశం గురించి, ఇక్కడ ప్రజల గురించి తప్పుగా మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతుంటారు. భారత్ పై అకారణ ద్వేషాన్ని పనికట్టుకుని ప్రచారం చేస్తారు. ఇలాంటి వారు ఈ వీడియో చూడాల్సిందే. అది కూడా ఒక విదేశీయురాలు చేసిన వీడియో. ఇది చూస్తే విదేశాల్లో ఉండేవారే కాదు, ఇక్కడ కూడా భారత్ గురించి ప్రేలాపనలు చేసేవారికి ఖచ్చితంగా షాక్ తగులుతుంది. Be careful when you travel India. This is what they told me. Careful of what? Of not falling even more in love with these people, to not be more moved by these people. I don't know, everyone is helping me here. Everyone is like, it is so beautiful. And also right now there was like a guy who was really poor looking, and actually he just like went to a place and bought a water bottle and gave it to me. I was just like, it's okay. And he was just like really wanting that I take it, and he said something with Mumbai. But I don't understand. I tried to communicate with him, but this country is so beautiful. If you want to see how horrible the world is, look the news. And if you want to see how beautiful it is, then go traveling. Go out there. These people are like incredible. విన్నారుగా ఈమె మాటలు. ఈమె పేరు అలిషియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. విదేశీయురాలైన ఈమె ఈ మధ్య భారత్ లో ప్రయాణించింది. ఇక్కడికి రావడానికి ముందు ఆమెను కొందరు పనిగట్టుకుని భయపెట్టారు. భారత్ కు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. భారత్ లో ప్రయాణం సేఫ్ కాదని అన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఇలా అంటుంటే ఆమె కూడా ఒక దశలో భయపడింది. Be careful when you travel India. This is what they told me. కానీ అలిషియాకు ఆ భయాలు అర్థం లేవని ఇక్కడికి వచ్చాక కానీ అర్థం కాలేదు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలిసి రాలేదు. కేవలం ఒకే ఒక ఘటన ఆమెకు కనువింపు కలిగించింది. భారత్ పట్ల తన అభిప్రాయాన్ని మార్చేసేలా చేసింది. ముంబై నుంచి గోవా వెళ్తుండగా తను కొంత అలసిపోయింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి పలకరించాడు. అతను చూసేందుకు పేదరికంలో ఉన్నప్పటికీ అతను ఒక వాటర్ బాటిల్ కొని అందించాడు. He just like went to a place and bought a water bottle and gave it to me. I was just like, it's okay. మొదట్లో అనుమానంతో వద్దని అలిషియా తిరస్కరించాలని చూసింది. కానీ అతను చూపించిన అభిమానానికి మనసు మార్చుకుంది. ఈ ఘటనే అలిషియాకు భారత్ పై మొదట్లో నెలకొన్న వ్యతిరేక భావనలు మార్చేసేలా చేసింది. భారతీయులు ఎంత ప్రేమ చూపిస్తారో అర్థమైంది. అపరిచితుల పట్ల కూడా దయతో వ్యవహరించడం ఒక్క భారతీయులకే సాధ్యమని గ్రహించేలా చేసింది. ఇలా తను ఎక్కడికి వెళ్లినా స్థానికులు తనకు సాయం అందించేందుకు ముందుకు వచ్చేవారంటూ భావోద్వేగానికి గురైంది. అందుకే ఆమె మళ్లీ అందరికీ ఒక విషయాన్ని చెబుతోంది. ఎవరు చెప్పేదాన్ని నమ్మకుండా స్వయంగా తెలుసుకోవాలని స్పష్టం చేస్తోంది. అలిషియా చెప్పిన తర్వాతైనా భారత్ అంటే ఏంటో అందరికీ అర్థమై ఉంటుంది. This country is so beautiful. If you want to see how horrible the world is, look the news. And if you want to see how beautiful it is, then go travel.